హాయ్ హలో నమస్తే. నేను మీ విజయదుర్గ. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. నిన్న తొలి ఏకాదశి కదా అని దాని సందర్భంగా గోధుమ రవ్వతో ఒక ప్రసాదం చేద్దామని చేశాను. దాన్ని కొద్దిగా తీసానమాట. ఇక్కడ ఒక గ్లాసు గోధుమ రవ్వ కాస్త నెయ్యిలో వేయించి, అలాగే ముందు జీడిపప్పు వేయించి పక్కకు తీసుకుని, గ్లాసుకి గ్లాసు ముప్పావు, అర గ్లాసు పంచదార పౌడరు, ఒక గ్లాసు మాత్రం బెల్లం. ఎక్కువ పంచదార వేయడం ఇష్టం ఉండదు, బెల్లంతోనే వేసి ముందు పంచదార వేసి కరిగి పాకం వచ్చాక అప్పుడు బెల్లం వేసి పాకం బాగా వచ్చేదాకా దాన్ని తిప్పుతూ ఉండాలి. చివరిలో పాకం వచ్చింది అన్నాక అప్పుడు మనం ఏ గ్లాస్తో అయితే కొలుచుకున్నామో ఆ గ్లాస్తో అర గ్లాసు కొంచెంగా నెయ్యి వేసుకుంటూ దాన్ని బాగా దగ్గర పడేలా తిప్పాలన్నమాట. చక్కటి పాకం వస్తూ నెయ్యి బాగా పడి అన్నీ కలిసి పైన జీడిపప్పు అవి వేస్తే చాలా చాలా బాగుంటుంది. చివరిలో ఏలపొడి ఇంట్లో ఉంటే మన పచ్చకర్పూరం కూడా వేసుకోవచ్చు. గుళ్ళో ప్రసాదంలాగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ట్రై చేయండి అందరూ. ఒక మంచి రెసిపీ. పంచదార అంటే కొద్దిగా కోసమే, ముప్పావు గ్లాసు 1/3 గ్లాసుని బెల్లంతో అయినా పొట్టిగా వేసేసుకోవచ్చు. మేము ఎక్కువ స్వీట్ తినం కాబట్టి 1.5 అర గ్లాసు పంచదార పౌడరు, 1 గ్లాసు బెల్లం వేసాం. ఓకేనా? బాయ్ బాయ్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్.